హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపులైన మీకందరికీ శ్రీకంఠ సదాశివ గురు అనుగ్రహంతో విద్యావిత్తం వీరం సిద్ధించుగాక. స్వయంభూలింగం సిద్ధ గురువుల యొక్క ఆశీస్సులు తపస్సుతో ప్రతిష్ఠ అయినటువంటి శ్రీకంఠ శ్రీ సదాశివ సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష మహాదేవుని శ్రీకూర్మ శ్రీచక్ర బాలా త్రిపుర సుందరి అమ్మవార్లకు అరుద్ర నక్షత్రం నందు పృథ్వీతత్వం జలతత్వం ఉండగా నమస్కారం చేసుకోవడానికి శ్రీపాదుకులందరికీ సదావకాశం. 36 నిమిషాలు 20 నిమిషాలు పృథ్వీతత్వం. ఆ సమయంలో నమస్కరించుకునే వారికి రోజులలో సత్ఫలితం వచ్చి తీరుతుంది. 16 నిమిషాలు జలతత్వంలో నమస్కరించుకునే వారికి క్షణాల మీద ప్రజెంట్లో ఫలితాలు వస్తాయి. అది గురువు గారి యొక్క అనుగ్రహము. భారతదేశంలో ఇప్పటి వరకు ఎందరో మహాత్ముల యొక్క అనుగ్రహం మీద, సిద్ధ పురుషుల అనుగ్రహమే కారణంగా శ్రీ గురు అనుగ్రహంతో 86వ సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు గురు శిష్యులు ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో సేవ తరింపచేయాలి అందరినీ ఆలోచనతో ఊరూరు గ్రామాలు పట్టణాల్లో కాదు, రైతు సోదరులు, కూలి పనివారు, పేదవారు వారి గుడిసెల్లో కూడా వెళ్ళి ధర్మ సందేశాన్ని అందించడం, చేపలు పట్టుకునే జాలర్ల గుడిసెల్లోకి గ్రామాల్లో తిరిగి 108 గ్రామాలు తిరిగి ధర్మ ప్రచారం, భక్తి ప్రచారం చేయడం జరిగింది. అప్పుడు అందరూ కూడా ఆకలి బాధ, దరిద్ర బాధ, భగవంతుడి కోసం చెప్పిన సేవ అని చెప్పిన చేసే స్తోమత కూడా లేదు. కానీ వారి హృదయాలు గురు శిష్యులు ఇద్దరిని వారు వ్యక్తము చేసిన ప్రేమ ఈ రోజు వరకు ఈ భూమిలో ఎవ్వరూ అంత ప్రేమని వ్యక్తం చేయలేదు. అనురాగం, ఆ ప్రేమ, ఆ నమస్కారము, ఆ పూజ్యభావం, ఆ వినయం హృదయాలు ద్రవించిపోయాయి. ఆ కారణంగానే మద్గురువులు ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వర యోగంతో ఉండాలి, పేదరికంతో ఉండకూడదు, అందరూ సుఖంగా ఉండాలి అనే దానికోసమే ఆ ఆరుద్ర నక్షత్రము, పృథ్వీతత్వం, జలతత్వాల్లో నమస్కారం చేసుకోవడం ద్వారా వారి జీవితాలు తరిస్తాయని, అలా నమస్కారం చేసుకున్న తర్వాత మూఢాచారాలు, మూఢనమ్మకాలు కాకుండా చేసే ప్రయత్నం సులువుగా ప్రయత్నం చేయడం ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని ఈ సూత్రాన్ని స్వరయోగం ద్వారా, మంత్ర దీక్ష ద్వారా సాధన ఎలా చేయాలో నేర్పడం జరుగుతుంది. నేర్చుకునే వారికి స్వాతంత్రంగా ఎవరికి వారు చేసుకోవడానికి, నేర్చుకోలేని వారికి, పేదవారికి ఆశ్రయంలో భగవంతుని ఆశ్రయించి ఆ పాదుకలు నమస్కరించి సంకల్పం నెరవేర్చుకోవడానికి, గొప్పవారికి పేదవారికి అందరికీ సమానంగా ఆ పాదుకలు అనుగ్రహిస్తాయి. గురువుల యొక్క అనుగ్రహమే కరుణ అమృత సాగరం. మరి ఈ రోజుని పూర్వజన్మ కర్మ కాకపోయినా, జ్యోతిష్యం కాకపోయినా, ప్రకృతి మనకి ఇచ్చేటటువంటి ఫాయిటు నెయిటు ఆలోచన తరంగాలు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఆ ఆలోచన కారణం ఏంటి అని అంటే సూర్య భగవానుడు ఆయా నక్షత్రాల్లో ఆయా గ్రహ సంయోగం వలన అక్కడి నుంచి వచ్చేటటువంటి ప్రకాశం వృక్షాల్లోని, భూమండలం పైన, జలాల్లోని అందరి మీద ప్రసరించడం వలన మన మనసులు కొంతకాలం పాజిటివ్గా, కొంతకాలం నెగిటివ్గా, కొన్ని గంటలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు కూడా మనం ఆ యొక్క తరంగాలను అనుభవిస్తూ ఉంటాం. కర్మ ఇవన్నీ పక్కన పెట్టండి, నిరంతరం ప్రకృతి ఇచ్చేటటువంటి ఆ ప్రకాశంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ యొక్క ప్రభావమే ఇది. నాస్తికుడికి, ఆస్తికుడికి కూడా. ఉదాహరణకి శని భగవానుడు కర్మ ప్రదాత. మనం చేసే కర్మని ఇన్స్టాల్మెంట్గా కొంత ప్రజెంట్లో ఇచ్చి అది ప్రారంభంగా అనుభవించేలాగా చేస్తాడు ఆ మహానుభావుడు. అందులో భాగంగా ఆయన యొక్క క్రీగంటి చూపు, 3వ చూపు మంచి బలంగా ఉంటుంది, 7వ చూపు సామాన్యంగా ఉంటుంది, 10వ చూపు ఇంకా బలంగా ఉంటుంది,
పాజిటివ్గా ఉన్నటువంటి వారందరికీ అది పాజిటివ్గా అంత బలం చేకూరుస్తుంది. నెగిటివ్గా ఉన్న వాళ్ళందరికీ కూడా అంత నెగిటివ్ చూపిస్తుంది. ఉదాహరణ 12 రాశులలో మేషం, కటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం శని భగవానుడికి అపోజిషన్. అలాగే వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాలు శని భగవానికి అనుకూలం. ఈ 6 శని భగవాని చూపులు అధికంగా పాజిటివ్గా మనకి ఫలితాన్ని వస్తుంది. అదే మిగతా 6 నెగిటివ్గా ఉన్న వాటిలో ఈ 3 చూపులు కూడా అధికమైనటువంటి ప్రెషర్ జరుగుతుంది. తద్వారా మన మానసిక స్థితులు చంచలం, బాధ, కష్టం అన్నీ అనుభవిస్తాం. ఆలస్యము, ఆందోళన, స్థాన చలనం, ప్రతికూలతలు ఇవన్నీ వస్తాయి. ప్రస్తుతం మీనరాశిలో శని భగవానుడు ఉన్నాడు. 2 నెలల సుమారు పూర్వభద్ర నక్షత్రంలో శని భగవానుడు ఉన్నాడు, అంటే గురు నక్షత్రం. అదే గురు నక్షత్రం విశాఖ నక్షత్రం, పునర్వాసు నక్షత్రం గురుడు అధిపతి కనుక ఈ 3 నక్షత్రాల వారు కూడా శని భగవానుడి యొక్క ప్రభావం వల్ల కష్టాలు అనుభవిస్తారు. అలాగే శని భగవానుడు మీనరాశ్యాధిపతి, ధనురాశ్యాధిపతి అని గురుడిని పట్టుకున్నాడు కనుక గురు బలం తగ్గుతుంది, గురువు ఇచ్చే ఫలితం తగ్గుతుంది. తద్వారా మీ ఆలోచనలు చంచలం, బంగారం పడిపోవడం, దొంగిలించడం, బంగారాన్ని పట్టుకుంటే మట్టి అవడం, బిడ్డలతో విద్యా విషయాల్లో ఆందోళన, దగ్గర వారితోటి దూరం వారితో కూడా గురువులు, తల్లిదండ్రులు, మనకంటే పెద్దవారు వారిపై నెగిటివ్ ఆలోచన, ప్రతికూల ఆలోచన ఎందుకు వస్తుంది? మన ఆలోచనలు చంచలం అవుతున్నాయి ఆ ప్రకృతి నుంచి వచ్చే వైబ్రేషన్ వలన. అట్లాంటి ప్రమాదాలు మనకు వస్తూ ఉంటాయి. శని భగవానుడు గురువుని చూస్తున్నాడు, అలాగే దశమ చూపుతో కేతువును చూస్తున్నాడు. కేతువు మోక్షకారకుడు, జ్ఞానకారకుడు. నీ జ్ఞానాన్ని శూన్యం చేస్తున్నాడు శని భగవానుడు. నీ గురు భక్తిని శూన్యం చేస్తున్నాడు శని భగవానుడు. అంటే ఇటు గురుభక్తిని, దైవభక్తిని, జ్ఞానాన్ని కూడా రెండిట్ని పట్టుకుని ఆయన నీకు నెగిటివ్ చేస్తున్నాడు. దేవగురువు అయినా అంతే, మానవ గురువు అయినా అంతే. మరి అశ్విని నక్షత్రం, మకా నక్షత్రం, మూలా నక్షత్రం పై అటు గురు నక్షత్రాలు 3, ఇటు కేతు నక్షత్రాలు 3 కూడా వీరి జీవితాల్లో ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఇందా చెప్పిన విషయాలకు గురై తీరతారు. చూసుకోండి, మీ జీవితాల్లో మీ అనుభవం చూసుకోండి. మరి గురువు అనుగ్రహంతో మీకు ఒక రహస్యం చెప్తున్నాడు. స్వరయోగం నేర్చుకోండి, మంత్రదీక్ష పొందండి, సాధన ఎలా చేయాలో నేర్చుకోండి. తద్వారా ఇట్లాంటి ప్రతికూల విషయాలను జయించగలుగుతారు. స్వరయోగమే మీకు నేర్చుకునే అవకాశం లేదు, మీకు భక్తి లేదు, శ్రద్ధ లేదు. కానీ భక్తి ఉంది కానీ ఏమీ చేయలేం, కదలలేం. సరే, దానికి మంచి తరుణోపాయం గ్రహమండల రూపిణి అనేక కోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఆదిపరాశక్తి పాదాలు పట్టుకోండి. ఆమెనే గురు రూపంగా, ఆమెనే జ్ఞాన ప్రదాతగా, ఆమెనే కరుణ అమృత సాగరగా ఆలోచించి లలితా సహస్రనామాల్లో 138వ నామం సాంప్రదాయేశ్వరి సాధ్వి గురుమండల రూపిణి కులోత్తీర్ణ భగారాధ్య మాయా మధుమతి మహి గణంభ గుహికారాధ్య కోమలాంగి గురుప్రియ స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి గురురూపిణి అని ఆ జగన్మాతని ఈ 4 నామాలు స్మరిస్తూ ప్రతిరోజు ఆ జగన్మాతకి పుష్పాంజలి చేసి అనుగ్రహించమని ప్రార్థన చేయండి. తద్వారా మీకు ఈ గురు కేతుల యొక్క ప్రతికూలం తొలగి శని యొక్క ప్రభావం మీకు తగ్గి ఆ జగన్మాత అనుగ్రహం లభించడం వల్ల అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, గురువు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ సూత్రాన్ని పాటించి ఈ రోజు నుంచి 17వ తారీఖు వరకు జాగ్రత్తగా ఉండండి. 17వ తారీఖు నుంచి గురువుని చూసే చూపు శని భగవానుడి యొక్క చూపు తొలుగుతుంది, గురువు విడుదలవుతాడు. అలాగే 20వ తారీఖు 19వ తారీఖుతో కేతువు యొక్క శని పట్టుకున్నటువంటి చూపు తొలుగుతుంది, కేతువు కూడా స్థానం మారుతాడు. తద్వారా మీరు కేతువు
గురువుని యొక్క బాధల నుంచి విడుదలవుతారు. కనుక ఈ 20 రోజులు ఆచి తూచి మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి, ఆ జగన్మాత పాదాలు పట్టుకోండి, సాధ్యమైతే మౌనం పాటించండి. గురువుని మాత్రం 2 పాదాలు గట్టిగా పట్టుకోండి. అమ్మ పాదాలు, గురు పాదాలు ఒకటే. హర హర గురుదేవ్, రక్ష రక్ష మహాదేవ్.